అందరికీ నమస్కారం. ఈరోజు శాసనసభలో కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం గురించి మేమందరము వాయిదా తీర్మానం కోరితే దాన్ని స్పీకర్ గారు తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడాను గెలవక ముందు మహిళా సాధికారత సాధిస్తాము, మహిళల్ని మెహరాలను చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో అనేక వరాలను మహిళలకి గుప్పించి ఈరోజు అధికారంలోకి వచ్చి మా మహరాలను చేయడం లేదు సరికదా, రాజధాని నడిబొడ్డున వ్యభిచార రొంపులోకి మహిళల్ని తీసుకురావడం ఈ ప్రభుత్వం తాలూకా నైజాన్ని ప్రతి ఒక్కరూ గమనించారు. అందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల, ఈ ముఖ్యమంత్రి పట్ల తీవ్రమైన అసహ్యాన్ని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వారి తాలూకా కార్యకర్తల స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, అనేక ఎమ్మెల్యేలు అందరూ కూడా అనేక రకమైన దందాలు చేస్తున్న, అవినీతికి పాల్పడుతున్న వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు మాత్రం మేమందరము తీవ్రంగా, మా యావత్ మహిళలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మహిళా సాధికారత అనేది ఎప్పుడు కూడా ఆయన మర్చిపోయారు. వాళ్ళని ఏదో రకంగా హింసించే కార్యక్రమంలో ఏ ఒక్క వనజాక్షి విషయంలో కూడా ఆయన మధ్యవర్తిగా వ్యవహరించినప్పుడే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి కూడా అటువంటిది వాళ్ళకి ఒక శిక్షించడానికి చేతకాక వాళ్ళని వెనకేసుకు రావడం అన్ని తప్పు పడితే, అదే ముఖ్యమంత్రి గారు ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఉండి అనేక సందర్భాలుగా ప్రతిరోజు వెళ్తున్నట్టుగా అక్కడి నుంచే సమీక్షలు చేస్తున్నప్పుడు ఈ విషయాలు తెలుసుకొని కూడా ఆయన ఈ రకంగా వ్యవహరించడం చాలా దారుణం. దీన్ని ఎవరు హర్షించరని కూడా తెలియజేస్తున్నాం. అలాగే దీనికి అంతటికీ కారణం డ్వాక్రా మహిళలకి ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి దాన్ని కూడా 3 విడతలుగా ఇచ్చి 3,500 రూపాయలతో మీరు మీ పిల్లల్ని చదివించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని చేయడం ఎంతవరకు న్యాయం? అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వారి మధ్యతరగతి మహిళలకి కానీ పేదలకు కానీ అందకపోవడం, అలాగే 108, 104 అలాగే వైద్య సేవలు అందకపోవడం, అనేక పథకాలు, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందకుండా అదే పనిగా ఆయనకి నిరంతరము రాజధాని నిర్మాణం పట్ల విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఏవో పెట్టుబడులు తెస్తానన్న ఆశ తప్ప ఈ ప్రజల తాలూకా బాగోగులు కానీ సంక్షేమం కానీ ఏ రకంగా కూడా పట్టడం లేదు. దానికే ఈ రకంగా ఈ సెక్స్ రాకెట్ విషయంలో ఇంత మహిళల్ని అగౌరవపరిచే చరిత్ర ఎప్పుడూ లేదు. ఇటువంటి చరిత్ర పునరావృతం కాకుండా చర్యలు తీసుకోకుండా ఉంటే మేము మహిళా లోకం యావత్తు కూడా నిన్ను క్షమించదని కూడా, మిమ్మల్ని క్షమించదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే అనేక సందర్భాల్లో కూడా మహిళల పట్ల గౌరవించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ చాలా లేరని కూడా మీకు చెప్తున్నాము. అదేవిధంగా ఇలాంటి సమాంతరమైనదే ఈ జన్మభూమి కమిటీల పేరుతో కూడా అనేక రకాలుగా చాలా హింసిస్తున్నారు. ఎందుకంటే మా పార్టీలోకి వస్తే మీకు పెన్షన్ ఇప్పిస్తాం, మా పార్టీలోకి వస్తే ఇల్లు ఇప్పిస్తాం, లేకపోతే రిపేర్లకు ఇప్పిస్తాం అని చాలా రకాలుగా వాళ్ళని మహిళలకు కానీ పేద ప్రజలకు కానీ వేధిస్తున్నారు. అది కూడా ఈ రకమైన దోపిడీకి, ఈ రకమైన హింసకి ప్రేరేపించే విధంగా ఆ కమిటీల పేరుతో, కార్యకర్తల పేరుతో చాలా అస్తవ్యస్తంగా ఈ ప్రభుత్వం నడిపిస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి అరాచకాలు అన్నిటికీ రానున్న రోజుల్లో బుద్ధి చెప్పి ప్రజలకి మంచి పరిపాలన చేసే దిశగా మీరు చేయలేని పక్షంలో మీకు ఉండే అర్హత కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.